లోనప్పారావు సార్ నువ్వు నీ కథ చదువు. ఒక గ్రామంలో యాదగిరి అని ఒకడు ఉండేవాడు. కొబ్బరి చెట్లు ఎక్కడం యాదగిరికి చాలా బాగా వచ్చు. యాదగిరి కుటుంబం ఎప్పుడూ కష్టాల్లోనే ఉండేది. అతనికి రాజయ్య అనే ఒక కొడుకుండేవాడు. అతనికి అన్ని పుచ్చిపళ్ళు ఉండేవి. అందరూ అతన్ని పుచ్చిపళ్ళు పుచ్చిపళ్ళు అనేవారు. అతని పక్కన ఎవ్వరూ కూర్చునేవారు కాదు. రాజయ్యకు మంచి భోజనము మంచి డ్రెస్సు కొనివ్వడానికి యాదగిరి దగ్గర డబ్బులే లేవు. పండుగ వచ్చింది, అందరూ కొత్త బట్టలు వేసుకున్నారు. కానీ రాజయ్యకు మాత్రం కొత్త బట్టలు లేవు. యాదగిరి కొబ్బరి చెట్టు ఎక్కి ఆ కొబ్బరి చెట్టుతోనే అన్ని కష్టాలు చెప్పుకునేవాడు. అతని బాధలను విని కొబ్బరి చెట్టు బాధతో కిందకి వాలిపోయింది. యాదగిరి కొబ్బరి చెట్టు నుంచి దిగాక కొబ్బరి చెట్టు ప్రేమతో ఒక కొబ్బరికాయను వేసింది. ఇంటికెళ్లి కొబ్బరికాయను పగలగొట్టంగానే యాదగిరికి ఆశ్చర్యం వేసింది. అది బంగారు కొబ్బరి. స్కూల్ నుంచి వచ్చిన రాజయ్య ఎప్పటిలాగే కొబ్బరిని తినాలి అనుకున్నాడు. ఆ కొబ్బరిని కొరకగానే అతని పుచ్చిపళ్ళన్నీ బంగారు పళ్ళుగా మారిపోయాయి. ఎంతో ఆనందపడ్డాడు. స్కూల్ కి వచ్చిన రాజయ్య సార్ చెప్పిన జోక్ కి నోరు తెరిచి గట్టిగా నవ్వుతుండగా వాడి బంగారు పళ్ళు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. పక్క క్లాస్ లో వాళ్ళు కూడా వాడి బంగారు పళ్ళు చూడ్డానికి వచ్చేవారు. న్యూస్ పేపర్ లో రాజయ్య ఫోటో కూడా వచ్చింది. అలా రాజయ్య ఊరికి స్కూల్ కి మంచి పేరు తెచ్చాడు. బాగుంది. నీ పేరు లోనప్పారావు కాదురా, నువ్వు టాల్స్టాయ్ లోనప్పారావు. నీ కథలో వచ్చిన రాజయ్య నాకు చాలా నచ్చాడురా. ఆ రాజయ్య మన కామేష్ సార్. ఏ అది నేనా? అవునరా, నువ్వే రాజయ్యవి. టాల్స్టాయ్ లోనప్పారావు. మిస్టర్ టాల్స్టాయ్. గుర్తుపట్టలేదా? రే పోకిరి వెధవా, ఎలా ఉన్నావురా? ఎన్ని సంవత్సరాలైందిరా నిన్ను చూసి. ఎక్కడున్నావురా? దుబాయ్లోనా? వీడేంట్రా దుబాయ్లో? నీకేంట్రా పని? అది బయటికి చెప్పకూడదురా. చెప్పరా. పళ్ళ డాక్టర్గా చేశాను, బయటికి చెప్పుకో. పళ్ళ డాక్టరా నువ్వా? అలా జరిగింది, అలా జరిగిపోయింది అంతే. టాల్స్టాయ్ లోనప్పారావు, నేను నీకోసం ఒకటి తీసుకొచ్చాను. ఏంటది? ఏంటో చూపెడితే నువ్వు నాకేమిస్తావు? నా దగ్గర ఏమీ లేవు, నీకెలా ఇవ్వగలను? నువ్వు నా గురించి ఒక కథ చెప్తావా? ఏంటి, నీ మీద కథ చెప్పాలా? అయితే నేను ఇంకా నీతో మాట్లాడను. ఏ ఆగు, వెళ్ళకు, నేను కథ చెప్తాను. నిజంగా? ఈయనెవరు? మీ తాతగారా? కాదురా, ఈయనే టాల్స్టాయ్. ఆయన ఇల్లు రష్యాలో ఉందని మా నాన్న చెప్పారు. చాలా పెద్ద రచయిత. ఇది నాకా? ఇంకెవరికి? నీకే. ఇంటికి తీసుకెళ్లి పెద్ద ఫ్రేమ్ చేయించుకో. ప్రతిరోజు ఫోటో ముందు నిలబడి ప్రే చేయి, పెద్ద రచయిత అవుతావు. మరి నా కథ ఎప్పుడు నా కథ చెప్తావు? నాతో ఫోటోనా? తీసుకో. ఓకే. ఆ రోజైనా ఈ రోజైనా వీడే స్టార్. వీడిని చూస్తుంటే నాకు ఎంతో అసూయగా ఉంది. ఏం స్టార్ రా? నువ్విప్పుడు ఎవరిని వెతుకుతున్నావు? నాకు చూపించు. నోరుతారు.
సరిగా చూపించు. దీనికి రూట్ కెనాల్ అక్కర్లేదు, 2 పూట్ల పొడుదనుకో చాలు. ఏ ఊరుకోరా. రాజీ ఇది అందరికీ ఇచ్చేసి. లోనప్పారావు, ఇలా అమ్మాయిలందరికీ స్వీట్లు ఇస్తే చాలు అనుకుంటున్నావా? పెళ్లి చేసుకోవా ఏంటి నువ్వు? చూస్తున్నారు కానీ ఏమీ సెట్ అవ్వట్లేదు. ఆహా, సెట్ అవ్వటం లేదా? అక్క చెల్లెళ్ళు ఒక చిన్న బోట్లో కర్పూరం వేసి నీళ్ళలో వేస్తే అది తిరుగుతూ ఉంటుందే, తిరణాల్లో చూస్తుంటాం కదా, అలా జీవితం గుండ్రంగా తిరుగుతూ ఉంది. అరే పోరా, ఈ కార్యక్రమం అంతా అయిపోని రేపు నేను మీ ఇంటికి వచ్చి అందరిని నేను చూస్తానులే. మనం అందరం అప్పుడప్పుడు ఇలా కలుసుకుంటూ ఉంటే వయసు తగ్గుతుంది కదరా? నాకేం వయసు అయిందని? రేయ్, ఎలా ఉన్నావురా? ఏంట్రా నన్నే మర్చిపోయావురా? సరే నేను కూర్చుంటాను, నువ్వు నుంచో. రే ఎవర్రా ఫోన్ లో? సెక్రటరీ. నీకు కూడా సెక్రటరీ ఉందా? ఆ రేంజ్ కి వచ్చేసా. రేయ్ అలా చెప్తే ఎలారా? నీ చికెన్ షాప్ గోల అయిపోయిందా? నువ్వేం చేస్తున్నావు? నే కాలేజ్ లెక్చరర్ ని. కాలేజీ లెక్చరరా? బ్లాక్ బోర్డ్ మీద మాట్లాడే వాళ్ళ పేర్లు రాసి నువ్వు కాలేజీ లెక్చరర్ అయ్యావా? ఏం చెయ్యాలి, ఇప్పుడు నా టైం అలా ఉంది. లక్ష్మి ఒకసారి ట్రావా. వస్తాను. ఏదో సీక్రెట్ మాట్లాడుకుంటానికి. నువ్వేం చేస్తున్నావు? నేను తాండూరి కలెక్టర్. చెప్పుకునేంత జాబ్ లేదు, ఏదో చిన్న పని చేసుకుంటూ బతుకుతున్నాను. నాకు ఒక చిన్న వాచ్ రిపేరింగ్ షాప్ ఒకటి ఉంది, అమల్ అండ్ కో వాచ్ రిపేరింగ్ అండ్ సర్వీస్. అలా ఇలా ఏదో రన్ అయిపోతుంది. నువ్వు కాలేజ్ ప్రొఫెసర్ కానీ రైటర్ కానీ అయి ఉంటావని అనుకున్నా. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ చదువుకుని పెద్ద జాబ్స్ చేస్తుంటే చిన్న పనులు చేయడానికి మనుషులు కావాలి. అది కరెక్టే. నిజం చెప్పాలంటే నువ్వు ఖాళీగా లేవుగా. ఫుడ్ రెడీ అయింది. ఓకే రండి రండి. పదండి పదండి భోజనాలు చేద్దాం. అవును. అటుపక్క చూడు, సుశీల అక్క మళ్ళీ బెనుకుతుంది. ఒరేయ్, సుశీలక్క బాగా డ్యాన్స్ చేస్తుంది కదరా? ఆవిడ మేకప్ వేసుకుని ఉంటే ఇంకా బాగుండేది. ఈ డాన్స్ కి గానం కావాలో, ఆ గానానికి ఈ డాన్స్ కావాలో గానీ రెండు కలిస్తేనే బాగుంటుంది. అవును, సరిగ్గా చెప్పు. ఇప్పుడు మూమెంట్ మారిస్తే బాగుంటుంది. అలాగే బాగుంది. కలవారి కోడలు ఉయ్యాలో, కలికి కామాక్షి ఉయ్యాలో, కడుగుతోంది పప్పు ఏంటి అన్నయ్య ఏమి మాట్లాడకుండా లోన వెళ్తున్నాడు? పరవానా? ఉయ్యాలో, అప్పుడే వచ్చను ఉయ్యాలో. మేరీ ఇవాళకి ఇది చాలు, రేపు చూసుకుందాం. ఆ? నువ్వు వెళ్ళి గంజి తీసిపెట్టు. లోనప్పారావు, నువ్వేమంటున్నావు? ఇప్పుడు చదువుకుంటావా? కాలేజీకి వెళ్ళడం అంటే నువ్వు అనుకున్నట్టు జరగదు, గుర్తుపెట్టుకో. మీ నాన్న చనిపోయాడు, మీ అమ్మ చనిపోయింది. ఇకపై ఆ కుటుంబ బాగోగులన్నీ నువ్వే చూసుకోవాలి. అది నీ బాధ్యత. నేను నీకు చేసే ఒకే ఒక హెల్ప్, సెంటర్లో ఉన్న వాచ్ షాప్ నీకు ఇచ్చేస్తాను. దాంతో కుటుంబాన్ని పోషించుకోగలవు. అందులో నీకు మంచి ఆదాయం వస్తుంది. ఇకపై నువ్వు అల్లరిచెల్లరగా తిరగకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకో. జాగ్రత్తగా చేసుకుని కుటుంబాన్ని పోషించుకో. అందరూ కష్టపడి ఎదిగిన వాళ్లే కదా, నువ్వు కూడా అలాగే కష్టపడి అభివృద్ధిలోకి రా. చూడ్డానికి చాలా బాగుంది కదా అక్క? అంతేం బాగోలేదు, బాగా బోర్గా ఉంది. అక్కడ చూడు. ఓ చిన్నానా, అదిర కొడుతున్నావుగా? ఏదో సంతోషం అంతేరా. చిన్నానా, ఆ చంద్ర షాప్ లో బాబా ఇంకా పనిచేస్తున్నాడని విన్నాను. సరే సరే. రే ఎలా ఉన్నావు? అదర కొడుతున్నారు కదా? పెద్దాపురం నుంచి దించే స్పెషల్ టీం రా. ఇవన్నీ ఫ్యూచర్ లో చూడలేవు, ఇప్పుడు చూసుకో. ఆ ఎమ్మెల్యే ఇంకా రాలేదేంటి? రే నువ్వు చూసావా? ఎలా ఉన్నావు బాబు? ఏ పూసా, నువ్వు వస్తావు అనుకోలేదు. అత్త చచ్చిపోయాక ఫుల్ ఫ్రీ అయిపోయాను, ఇక అన్ని ఫంక్షన్స్ కి వెళ్తున్నాను. సరే సరే, లోపలికి వెళ్ళు. వస్తాను. రూములు చూస్తుంటే పెద్దగానే కనపడుతున్నాయి, కానీ వంటగది సరిపోదనుకుంటా.
అదే కొంచెం చిన్నదిగా ఉంది. అవును. పగలగొట్టాలేమో. బాగుంది కదా అక్క, నాకు బాగా నచ్చింది. కాస్త వెయ్యా. కొంచెం కొంచెం రే మటన్ తినొద్దురా. అలాగే అమ్మా. రండి మళ్ళీ నమస్కారం. టేస్టీగా ఉందా? రా. ఏర్పాట్లు బాగానే చేశారే. మీరు వచ్చినందుకు చాలా సంతోషం. నాకు ఉండండి, ఫోటో సంతోషమే. తీసుకుందాం. రే తీరా. ఏ ప్రిన్స్ ఇక్కడ రా, ఇక్కడ నిలబడి. ఏర్పాట్లను చేయమంటారా? అన్నా, ఈ బాబు అన్న ఉన్నాడుగా, నీకన్నా చిన్నవాడేగా. 3 ఏళ్ళ 4 ఏళ్ళ? కొంచెం వేయండి. ఆ కర్రీ పెట్టు. రే ఎలా ఉంది? ఇంటికి వెళ్ళేటప్పుడు పార్సల్ కూడా తీసుకుపోరా. గోదావరి నదిలో చేపలు రేవి టేస్ట్గా ఉంటాయి. మటన్ కూడా ఉంది, తీసుకెళ్ళు. సీసర్ ని చంపింది క్యాషియస్సా లేక మార్క్ యాంటోనీనా? బ్లూటాస్. అలాగా? రే లోనా, నిన్న బాబు తెచ్చిచ్చిన గిన్నెలు వాటిని వాళ్ళ ఇంట్లో తిరిగి ఇచ్చేసి వెళ్ళు. ఎందుకు మీరు ఇవన్నీ తీసుకొచ్చారు? ఎలారా వాళ్ళు ఇస్తున్నప్పుడు వద్దనడం? ఎవరు ఏమిచ్చినా తీసుకొచ్చేయడమే. మన ఇంట్లో తినడానికి ఏం లేదా? నేనివ్వను. తీసుకొచ్చారుగా, మీరే తీసుకెళ్ళివ్వండి. బాగుంది బాగుంది. రే లోనా, అటే వెళ్తున్నావు కదా. ఏం వాగావు? నేనేం అనలేదు. పోవే. నువ్వే పోరా. ఏ లిల్లీ, నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ నేను చేయను, వేరే ఎవరినైనా పెట్టుకో. రే డబ్బులు నెల రోజులు ఆగరా. నెల రోజులు అంటే నేను ఆగరా. కొంచెం టైట్ గా ఉంది. అర్థమైందా? నేను కూడా ఇచ్చుకోవాలి కదా. ఇస్తానులే. పొద్దున్నే మొదలు పెట్టేశారా? వేరే ఎక్కడికైనా వెళ్ళి ఆడుకోవచ్చుగా. ఇక్కడ ఆడితే వచ్చే ఆనందం ఇంకెక్కడా రావడం లేదు. తెల్లారితే చాలు వచ్చేయడమే. పొద్దున్నే ఇరిటేట్ చేస్తున్నారు. రే నా పాస్బుక్ ఎక్కడ్రా? అక్కడే ఎక్కడో ఉండుంటుంది. అందులో ఏమైనా 1,00,000 కోట్లు ఉన్నాయా? రే రెచ్చగొట్టద్దు. ఒక్క పని సరిగ్గా చేయటం రాదు. ఏం పని చేస్తున్నావురా? ఇప్పుడు టైం 10 అయింది. అది కూడా చూడటం రాదు. అన్నా, ఇప్పుడు అసలు ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నావు? స్కూల్ ఫంక్షన్కి వెళ్ళావుగా, ఎలా జరిగింది? ఏం చెప్పలేదు? అది దాని గురించి చెప్పడానికి ఏమీ లేదులే. చెప్పడానికి ఏం లేదంటే? చెప్పడానికి ఏం లేదంటే ఏం లేదని అర్థం. ఏం చెప్పంటావు మళ్ళీ? నేను వెళ్ళి వేడిగా ఒక టీ తీసుకొస్తాను, అన్నీ సర్దుకుంటాయి. లాటరీ అయ్యా, ఇది మంచి టైము. ఒకే ఒకటి కొనండి అయ్యా. ఆయన ఇప్పుడు కోపంలో ఉన్నారు, ఏదైనా తీసి కొట్టేయగలడు. మర్యాదగా వెళ్ళిపో. ఇదిగో వేడిగా తెచ్చట్టి. ఇది తాగితే కడుపు వేడెక్కుతుంది, తల చల్లగా ఉంటుంది. ఎరా, నన్ను చూస్తే కామెడీగా ఉందా? నిన్న మీరు సరిగ్గా నిద్రపోలేదనుకుంటా. ఇది తాగి ఒక సైడ్న పడుకోండి, నేను వచ్చి లేపుతాను. నేనెందుకురా నిద్రపోవాలి? ఊరికే నోటికొచ్చింది వాకుండా పోయి నీ పని చూసుకోరా. సమీర్, వాచి ఏమైంది? రేపిస్తావా? ఈ రోజు ఇస్తా, రేపిస్తా, మరునాడు ఇస్తా, ఇలా చెబుతూ ఇవ్వకుండా పొడిగిస్తూనే ఉన్నావుగా. రేపు ఖచ్చితంగా ఇస్తా. నువ్వు ఇంక మార్చావుగా. నడిచి నడిచి కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి. వాచ్ లేకుండా ఈయన గారు ఎక్కడికి వెళ్ళరు మరి. రేయ్, అతని వాచ్ నువ్వు ఇంతవరకు ఇవ్వలేదా? లోనప్పరావన్నా, నాకు 2 చేతులు ఉన్నాయి. రెడీ చేసి రేపు ఇచ్చేస్తానులే. అలాగా? మిగతా వాళ్ళందరికీ 4 చేతులు ఉన్నాయా ఏంటి? ఏ పని వచ్చినా చెప్పిన టైంకి రెడీ చేసి ఇవ్వకూడదని నువ్వు మొండిగా ఉన్నావు అంతే. ఎందుకు లోనప్పరావన్నా ఇప్పుడు అంతలా టెన్షన్ పడుతున్నారు మీరు? టెన్షన్గా బిహేవ్ చేస్తున్నానా? ఏమన్నావురా? లోనపరవన్నా, మీరు నా మీద ఇలా అరవడం కరెక్ట్ కాదు. వాచ్ సరి చేయాలి, టీ తీసుకురావాలి, ఇంటికి కావాల్సినవన్నీ కొనాలి, రేషన్కి వెళుతున్నా, ఇవన్నీ పనులు కావా? చాలు ఇంకా ఆపు. పనుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు అసలు ఏం పని చేస్తున్నావురా ఇక్కడ? పొద్దున్నే వచ్చి కళ్ళ గ్లాస్ పెట్టుకుని ఏదో చేస్తున్నట్టు నటిస్తావు. ఈ షాప్ ఇంతవరకు డెవలప్ కాకుండా అలాగే ఉండిపోవడానికి కారణం నువ్వేరా. కబుర్లు చెప్తావు తప్ప పని చేయవు. లోనపరవన్నా, నేను పని చేయట్లేదని మాత్రం చెప్పాను. అంటాన్రా, ఏం చేస్తావు? ఏ పని చేత గానీ మీరు నా పనిలో లోపాలు ఎత్తుకుతారా? ఏమన్నావురా ఇప్పుడు నువ్వు? ఇప్పుడు నేను అన్నదాంట్లో తప్పే ఉంది.
ఈ షాప్ ఇలా డెవలప్ కాకపోవడానికి కారణం నేనా? లోనపరావన్నా ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి. ఏమీ తెలియదు కానీ అన్నీ తెలిసినట్టు బిల్డప్ ఇస్తారు. పని చేసుకునేవాడివి, పని చేసుకునే వాళ్ళలాగే ఉండు, లేకపోతే మర్యాదగా ఉండదు. ఊళ్ళో ఎక్కడ ఉండదు ఇలా షాపు. నువ్వెందుకురా ఇలా తయారవుతున్నావు? ఏమైంది? ఆ సమీర్ వచ్చి తాళం ఇచ్చి వెళ్ళాడు. ఓ, ఇక మీద రాడట. రాకపోతే నష్టమేం లేదు. అదేంట్రా అలా చెప్తున్నావు? నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా లేక తెలియక మాట్లాడుతున్నావా? సమీర్ వెళ్ళిపోతే షాప్లో నువ్వేం చేస్తావురా? పైగా వాచ్ మెకానిక్ పని కూడా నీకు తెలీదు? అవును, నాకే పని తెలీదు. నేనెందుకు పనికిరాని వాణ్ణి? ఏమైందన్న ఇలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడమంటావు? నాకేమీ తెలీదు కదా. ఆటోమేటిక్గా నా అంతటి నేనుగా ఇలా మారలేదు. మీరందరూ కలిసి నన్ను ఇలా తయారు చేస్తే మారాను. నిన్ను మేమేం చేసావురా? ఆ రోజు బాబుతో మస్కట్ వెళ్ళడానికి అన్ని రెడీ చేసుకున్నాను. అన్ని కూడా కరెక్ట్ గా సెట్ అయ్యాయి. అప్పుడు వద్దన్నావు నువ్వు. బాగా మాట్లాడుతున్నావురా. ఆ రోజు నువ్వేగా వెళ్ళని చెప్పావు, ఇవాళ మా మీద నిందలు వేస్తున్నావు. కాసేపు మాట్లాడకు. నువ్వు రా అక్క, అన్నని టెన్షన్ చేయకు. నువ్వు చెయ్యి వదలవే. ఊళ్ళో ఉన్న మగాళ్ళు ఏవేవో పనులు చేసుకుంటున్నారు, ఏవేవో బిజినెస్లు చేస్తున్నారు. అవేవి నువ్వు చెయ్యవా? పెద్ద బిజినెస్. మా బాబు కోట్లు సంపాదించి ఇచ్చిపోయాడు, బిజినెస్ చేయాలంట. పరమపద సోపాన పటంలో 98వ ప్లేస్లో ఆగితే వచ్చే కష్టం నాకే తెలుసు. నేను గెలుస్తాననుకుంటున్నప్పుడు పాము కాటేస్తే 2వ నెంబర్కి వచ్చి పడిపోతున్నా. మళ్ళీ నేను మొదటి నుంచి ప్రారంభించాలి. ఇలా అక్కర్లేనివన్నీ ఆలోచించి ఏదో ఒకటి దెబ్బతిని మిగతా వాళ్ళందరి మీద నింద కాపండి. నన్ను పిచ్చివాణ్ణి చేశారు. ఫ్యూచర్ గురించి ఏమీ ఆలోచించలేకపోతున్నాను. లైఫ్ దాని ఇష్టం వచ్చినట్టు వెళ్తోంది. స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ మంచి పొజిషన్లో ఉన్నారు తెలుసా? స్కూల్లో అందరికంటే ఎక్కువ అల్లరి చేసే జాన్సన్ ఈరోజు లాయర్ అయ్యాడు. క్లాసులో మాట్లాడే వాళ్ళ పేర్లు రాసే లక్ష్మి ఇవాళ టీచర్ అయింది. క్లాసులో అందరినీ పెద్ద పళ్ళు ఎగతాళి చేసే కోదండంగాడు ఈరోజు పళ్ళ డాక్టర్ అయ్యాడు. మీ ముగ్గురు లేకపోతే నేను ఏనాడో బాగుపడేవాణ్ణి.